హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలం స్టడీ సర్కిల్. జీకే 1000 బిట్ సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు కూడా మనం కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ రూపంలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ని ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ అన్నింటినీ కూడా ఒక ప్లేలిస్ట్ రూపంలో క్రియేట్ చేసి ఆ ప్లేలిస్ట్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుంచి ఆ వీడియోస్ని చూడండి. ఈ వీడియోలో మనం ఐక్యరాజ్య సమితికి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ బిట్ కనుక చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి ఎప్పుడు స్థాపించబడింది? ఐక్యరాజ్య సమితి ఎప్పుడు స్థాపించబడింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి 1945. 1945 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అనేది స్థాపించబడింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి ఏర్పాటు చేశారు. అలాగే రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధాన్ని నివారించడంలో నానాజాతి సమితి అనేది విఫలమైంది. దానికి ప్రత్యామ్నాయంగా 1945 అక్టోబర్ 24లో ఐక్యరాజ్య సమితి అనేది స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూయార్క్. న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితి అధికారిక భాషలను గుర్తించండి. ఈ క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషలను గుర్తించండి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ ఇంగ్లీష్, చైనీస్, స్పానిష్, రష్యన్, ఫ్రెంచ్ మరియు అరబిక్. ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషలను కనుక చూసినట్లయితే ఇంగ్లీష్, చైనీస్, స్పానిష్, రష్యన్, ఫ్రెంచ్ మరియు అరబిక్. ఐక్యరాజ్య సమితిలో మొత్తం 6 భాషలు అనేవి ఉన్నాయి. అరబిక్ భాష అనేది 1973లో 6వ భాషగా చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాల సంఖ్య ఎంత? ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాల సంఖ్య ఎంత? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి 193. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాల సంఖ్య వచ్చేసి 193. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆసియా ఖండం నుంచి అయితే 46 దేశాలు అనేవి ఉన్నాయి. అలాగే ఆఫ్రికా ఖండం నుంచి 54 దేశాలు, ఐరోపా ఖండం నుండి 44 దేశాలు, ఉత్తర అమెరికా నుంచి 23 దేశాలు, దక్షిణ అమెరికా నుంచి 12 దేశాలు, ఆస్ట్రేలియా నుంచి 14 దేశాలు అనేవి ఉన్నాయి. మొత్తం 193 సభ్య దేశాలు అనేవి ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐక్యరాజ్య సమితిలో చివరిగా చేరిన దేశం ఏది? ఐక్యరాజ్య సమితిలో చివరిగా చేరిన దేశం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి దక్షిణ సూడాన్. దక్షిణ సూడాన్ అనేది ఐక్యరాజ్య సమితిలో చివరిగా చేరిన దేశం. ఈ దక్షిణ సూడాన్ అనేది 2011లో ఐక్యరాజ్య సమితిలో 193వ దేశంగా చేరింది. అలాగే 192వ దేశం అయితే మాంటెనెగ్రో దేశం. ఇది 2006లో చేరింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి యొక్క జెండాను సాధారణ సభ ఆమోదించిన సంవత్సరం ఏది? ఐక్యరాజ్య సమితి యొక్క జెండాను సాధారణ సభ ఆమోదించిన సంవత్సరం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ 1947 అక్టోబర్ 20. 1947 అక్టోబర్ 20న ఐక్యరాజ్య సమితి యొక్క జెండాను సాధారణ సభ ఆమోదించింది. అలాగే ఈ ఐక్యరాజ్య సమితి యొక్క జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి వచ్చేసి 3:2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలోని అధ్యక్ష ఉపాధ్యక్ష పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? ఐక్యరాజ్య సమితి సాధారణ సభలోని అధ్యక్ష ఉపాధ్యక్ష పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి 1 సంవత్సరం. ఐక్యరాజ్య సమితిలో సాధారణ సభలోని అధ్యక్ష ఉపాధ్యక్షుల యొక్క పదవీ కాలం వచ్చేసి 1 సంవత్సరం. ప్రస్తుతం సాధారణ సభలో అయితే 193 దేశాలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి విజయలక్ష్మి పండిట్. విజయలక్ష్మి పండిట్ ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రి ఎవరు?
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధాని ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా ఉన్నారు. తర్వాత నరేంద్ర మోదీ సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన రెండవ భారతీయ ప్రధానమంత్రి. ఐక్యరాజ్యసమితిలో జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రి అయితే అటల్ బిహారీ వాజ్పేయి, రెండవ ప్రధానమంత్రి వచ్చేసి నరేంద్ర మోదీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య ఎంత? ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య ఎంత? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి 15 దేశాలు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రస్తుతం 15 దేశాలు అనేవి సభ్య దేశాలుగా ఉన్నాయి. శాశ్వత సభ్య దేశాలు అయితే ఇంగ్లాండ్, అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా. శాశ్వత సభ్య దేశాలకు వీటో అధికారం అనేది ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు కూడా భారతదేశం తాత్కాలిక సభ్య దేశంగానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ శాంతి పరిరక్షణలో భాగంగా భద్రతా మండలికి ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది? ప్రపంచ శాంతి పరిరక్షణలో భాగంగా భద్రతా మండలికి ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి 1988 సంవత్సరంలో. 1988 సంవత్సరంలో ప్రపంచ శాంతి పరిరక్షణలో భాగంగా భద్రతా మండలికి నోబెల్ బహుమతి అనేది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐక్యరాజ్యసమితి ధర్మకర్తృత్వ మండలిలో సభ్య దేశాలకు ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఐక్యరాజ్యసమితి ధర్మకర్తృత్వ మండలిలో సభ్య దేశాలను క్రింది వాటిలో గుర్తించండి. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, ఫ్రాన్స్ మరియు చైనా. అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, ఫ్రాన్స్ మరియు చైనాలు ఐక్యరాజ్యసమితి ధర్మకర్తృత్వ మండలిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది? అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ ది హేగ్. అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ది హేగ్లో ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య వచ్చేసి 15. వీరి యొక్క పదవి కాలం వచ్చేసి 9 సంవత్సరాలు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా పనిచేసిన తొలి భారతీయుడు ఎవరు? అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా పనిచేసిన తొలి భారతీయుడు ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి నాగేంద్ర సింగ్. నాగేంద్ర సింగ్ అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా పనిచేసిన తొలి భారతీయుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐక్యరాజ్యసమితి తొలి సమావేశం ఎక్కడ జరిగింది? ఐక్యరాజ్యసమితి యొక్క తొలి సమావేశం ఎక్కడ జరిగింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి లండన్. లండన్లో ఐక్యరాజ్యసమితి యొక్క తొలి సమావేశం అనేది జరిగింది. ఈ తొలి సమావేశం అనేది 1946 జనవరి 17న లండన్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐక్యరాజ్యసమితి రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదా రూపకర్త ఎవరు? ఐక్యరాజ్యసమితి రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదా రూపకర్త ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి జాన్ క్రిస్టియన్. జాన్ క్రిస్టియన్ ఐక్యరాజ్యసమితి రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదా రూపకర్త. ఈయన దక్షిణాఫ్రికాకి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐక్యరాజ్యసమితి శాంతి సైన్యాన్ని ఏమని పిలుస్తారు? ఐక్యరాజ్యసమితి శాంతి సైన్యాన్ని ఏమని పిలుస్తారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి బ్లూ ఆర్మీ. ఐక్యరాజ్యసమితి శాంతి సైన్యాన్ని బ్లూ ఆర్మీ అని పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ నుంచి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.